హాయ్ గైస్, నేను మీ పీపీ మ్యాజిక్. ఈరోజు మన వ్యాన్ మోడిఫికేషన్లో డే 2. ఈరోజు సీలింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఒక ఫ్రేమ్ని అయితే మనము పెట్టడం జరిగింది. దీని మీద అయితే ఏసీబీ షీట్తోని మేము కవర్ చేయబోతున్నాము. అయితే నిన్న మాత్రం డాంపింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. డాంపింగ్ వర్క్ తర్వాత సీలింగ్ వర్క్. డాంపింగ్ వర్క్కి సంబంధించిన వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు ఆ వీడియోని కూడా. సో ఈరోజు మొత్తం కూడా సీలింగ్ వర్క్ అయిన ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఏంటంటే ఏసీబీ షీట్ కింద రాకుండా అయితే మొత్తం కూడా వెల్డింగ్ చేసేస్తున్నారు. నేను మన మ్యాజిక్ క్యాంపర్ వ్యాన్ ని డే బై డే వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నా. ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వ్యాన్ ఏ విధంగా లాస్ట్ లో రెడీ అవుతుందో అదంతా కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పెట్టుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన ఫ్రేమ్ ని ఫిక్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మన రిషి భాయ్ అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే లోపల ఫిక్స్ చేసేది అతనే కాబట్టి దానికి తగినట్టు మనము ఏసీబీ షీట్ ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రేమ్ కి తగినట్టు. అయితే రిషి భాయ్ మొత్తం కూడా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఏసీబీ షీట్ అయితే కట్ చేస్తున్నాడు. మన వ్యాన్ లోపల పవర్ బ్యాకప్ కోసం ఈకోఫ్లో బ్యాటరీ అయితే పెట్టిస్తున్నాము. అదైతే ఇప్పుడు వైరింగ్ వర్క్ నడుస్తుంది, అదంతా చూపిస్తాను ఇప్పుడు. ఈకోఫ్లో బ్యాటరీ ఎందుకంటే AC to DC కనెక్టర్ ఉంటుంది. అండ్ మన ల్యాప్టాప్ కానీ ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు వైరింగ్ వర్క్ అన్న నడుస్తుంది. మొత్తం స్విచ్ బోర్డ్స్ వస్తాయి, తర్వాత లైటింగ్స్ కోసం కూడా మొత్తం కూడా స్విచ్ బోర్డ్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు వైరింగ్ వర్క్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ ఏసీబీ షీట్ కట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఏసీబీ షీట్లో లైటింగ్స్ కోసం కొన్ని హోల్స్ అయితే పెట్టుకున్నాడు రిషి భాయ్. ఈ లైటింగ్ సీలింగ్ లైట్లు అనమాట. ఇది వామ్ వైట్, ఇది టర్న్ కూడా అవుతుంది, ఇలా మనం తిప్పుకోవచ్చు కూడా, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము వ్యాన్ లోపల ఫిక్స్ చేద్దాం. ఈ షీట్ అంటించడానికి మన రిషి భాయ్ పైన అయితే సీలింగ్ మీద సిలికాన్ తోని మొత్తం కూడా కవర్ చేస్తున్నాడు అనమాట. అంతా అంటించిన తర్వాత ఏసీబీ షీట్ అయితే ఫిక్స్ చేస్తారు. అదంతా చూపిస్తాను ఇప్పుడు.
ఇప్పుడు ఏసీబీ షీట్ని మనము వ్యాన్ లోపల ఫిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ వైరింగ్ అనేది అన్నిటి కూడా ఆ హోల్ నుంచి తీయాల్సి ఉంటుంది. లైటింగ్ కోసం సపరేట్ అండ్ సౌండ్ స్పీకర్ కోసం సపరేట్ అండ్ మెయిన్ లోగో కోసం సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడే సీలింగ్ వర్క్ అయిపోయింది, అంటే ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. జస్ట్ ఈ షీట్ని పైన వేసాము. ఇక్కడ నుంచి స్క్రూస్ వస్తాయి అండ్ ఇది సౌండ్ కోసం, అది లోగో, అక్కడ కూడా సౌండ్ వస్తుంది. ఇక్కడ వామ్ వైట్ లైట్ అయితే వస్తుంది. ఇక్కడ అక్కడ ఒకటి, ముందు 2 అండ్ మధ్యలో 2, ఎన్ని వామ్ వైట్ లైట్లు. దీని తర్వాత లోగోకి సర్కిల్ వస్తుంది, సర్కిల్లో లోగో వస్తుంది, దాని చుట్టుముట్టు లైట్ అని. వర్క్ చాలా స్లోగా నడుస్తుంది. అయితే మన రిషి అన్న ఏంటంటే నా పని నేను కంప్లీట్ చేసుకుంటా, ఫస్ట్ అయితే నేను ర్యాపింగ్ చేసేస్తా అంటుండు. ఇక లోపల ప్లైవుడ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పుడు నేను రిషి అన్న బయటికి అయితే వెళ్తున్నాము, అంటే ఈ కార్ వాషింగ్ చేయించి తర్వాత మేము ర్యాపింగ్ చేసేస్తాం కదా. ఏముండదు, ఉత్తమ మాటలే ఇవన్నీ, ఏదో కవర్ చేస్తాడు అంతే. చలో చలో జాయింగే రిషి భాయ్. మన తెలుగుని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అసలు ఒక్క మాట కూడా రాదు. ఒక్క ఏక్ బాత్ బోలో భాయ్ తెలుగు में कुछ तो आता है तेलुगु. छोटा छोटा बच्चा हमारा दिनेश भाई है. अरे वो जल पता नहीं कहाँ. ఓకే, ఇప్పుడు మేము వాషింగ్కి వెళ్తున్నాం, వాషింగ్ మొత్తం చేయించుకొని వస్తాం. నెక్స్ట్ వీడియో ర్యాపింగ్ గురించి రాబోతుంది కాబట్టి ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీ సపోర్ట్గా జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ పీపీ మ్యాజిక్. బాయ్ బాయ్. वीडियो आज एक अपलोड कर देता हूँ. ఇప్పుడు వాషింగ్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా. అంతేనా? సరే సరే.